అంతా దర్దోజీయే, ఇది మొత్తం అంతా కూడా దర్దోజీ కాబట్టి అదంతా చేరుకోవాలంటే మీ నుంచే అవుతుంది. నచ్చిన కలర్స్ లో కనుక కావాలంటే కనుక నేనైతే కస్టమైజ్ చేసి అయితే ఇస్తానండి. మీరు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఇష్టం ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వర్క్స్ అనేవి నేను చెప్తానండి. ప్రస్తుతానికైతే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మ్యారేజ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. నా చుట్టూ ఎటు చూసినా సరే మెటీరియలే కనిపిస్తుంది. ఫర్దర్ వీడియోలో కూడా మీరు చూస్తారు. అండ్ ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసరికి బేబీ లెహెంగాలు అనమాట. ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కానీ మీకు క్లారిటీగా అయితే చూపించేస్తాను. అదేవిధంగా ఇదిగోండి వీళ్ళవే అనమాట, వీళ్ళ పేరెంట్సే, అంటే ఈ పాప వాళ్ళ పేరెంట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇదిగోండి కుర్చీలు కూడా వేయించానండి. నేనైతే వేయలేదు ఎందుకంటే మనకి టైం లేదు, అందుకని బయట వేయించేసాను అనమాట. అందుకని నేనైతే ఇది రికార్డ్ చేయట్లేదు. ఇదిగోండి ఇది ఒక మోడల్ వేయించాను. అండ్ బై ద వే వాళ్ళ సిస్టర్ అనమాట. ఇదిగోండి ఇది ఒకటి అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కి ఆల్రెడీ నేను మీకు ఈ సారీస్ అనేవి చూపించానండి. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది. అంటే అదైతే చాలా మంచి వీడియో అండి. ఎందుకంటే కంప్యూటర్ వర్క్స్ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అంటే నా దగ్గర దాని టైం టేకింగ్ ఎంత అవుతుంది, అండ్ బ్లౌజ్ కూడా టైలర్ ఒకటి కాల్ చేశారనమాట. అది కూడా నేను క్లారిటీగా క్లియర్గా అన్ని చెప్తూ పెట్టాను అనమాట. ఈ శారీస్ కూడా చూపించానండి, అందులో ఈ 2 శారీస్ కూడా చూపించాను అనమాట. ఈ కుర్చీలు అయితే మాత్రం చాలా బాగా కట్టిందండి తను కూడా, ఎందుకంటే నాకు లావుగా కావాలని అయితే చెప్పాను. ఇంకా అలానే లావుగా చక్కగా కట్టింది అనమాట. అండ్ ఈ 2 కూడా మొత్తం నేను ఇప్పుడు కస్టమర్కి మొత్తం అంతా కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి మెయిన్ పాపది ఇంకా బ్లౌజ్ ఇప్పటి వరకు అవ్వలేదని చెప్పేసి మన దగ్గర ఇవన్నీ ఉంచుకున్నాను. అండ్ ఇవి ఇప్పుడు రేపు మార్నింగ్ అయితే నేను మొత్తం అన్ని కూడా ఇచ్చేస్తానండి. ఇవి వచ్చేసరికి వాళ్ళ ఆది బ్లౌజులు అనమాట. అండ్ ఉండండి, నేను ఏంటి కూడా సో చెప్తుందని మాత్రం అనుకోకండి, అస్సలు లేదండి. మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. అంటే కస్టమర్స్ వేరే వేరే ఊర్ల నుంచి కూడా మనకి పంపిస్తున్నారా అని చెప్పడం కోసమే. ఇది వచ్చేసరికి పిఠాపురం నుంచి అయితే పంపించారండి. అండ్ ఇవి ఇప్పుడు నేను వాళ్ళ ఇచ్చిన బ్యాగ్లోనే పెట్టేస్తాను. ఇవి వచ్చేసరికి రేపు మార్నింగ్ మా అబ్బాయితో పాటు స్కూల్కి పంపించేస్తాను అనమాట. అక్కడ మా డాడీ పిక్ చేసుకుంటారు. వాళ్ళ కస్టమర్ వచ్చేసరికి ఏ డిమార్ట్ దగ్గర ఉంటారనమాట. ఇంక వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ వచ్చేసరికి కాకినాడే అంట, సంథింగ్ బీచ్ రోడ్ దగ్గర అనమాట. అక్కడ నుంచి వాళ్ళు వస్తారండి, వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇంక డిమార్ట్ దగ్గర నుంచి. అది బయట ఊర్లు అనుకోండి నేను కంపల్సరిగా కొరియర్ చేస్తానండి. ఇప్పుడు పాలకొల్లు ఉందనుకోండి, నేను కొరియర్ చేసి అయితే ఇస్తున్నాను. మీకు ఎవరికైనా సరే కంప్యూటర్ వర్క్స్ కానీ మగ్గం వర్క్స్ కానీ కావాలంటే మనమైతే కొరియర్ చేస్తామండి. అండ్ నేను కూడా షార్ట్స్లో కొన్ని డిజైన్స్ అనేవి పెడుతున్నాను. మీకు అవి నచ్చితే కనుక మీకు మాకు ఈ డిజైన్ కావాలి పలానా కలర్ అంటే ఇప్పుడు పట్టు పీస్ ఉంటుంది కదండి, నా దగ్గర ఉన్న ఒక 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలా కాకుండా మీకు నచ్చిన కలర్స్లో కనుక కావాలంటే కనుక నేనైతే కస్టమైజ్ చేసి అయితే ఇస్తానండి. మీరు ఎక్కడంటే నేను అక్కడికి షిప్పింగ్ కూడా చేస్తాను, ఓకేనా అండి. అండ్ ఇది వచ్చేసరికి నేను మీకు క్లియర్గా ఇప్పుడు బేబీ ఇది నేను బ్లౌజ్ అంతా కూడా ఎలా చేశాను ఏంటి అనేది మీకు క్లియర్గా అనేది నేను మీకు చూపిస్తానండి. అస్సలు మిస్ అవ్వద్దండి, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మందికి దర్దోజీ వర్క్ అది రాదు. ఒకవేళ మీకు అంటే కస్టమర్ రిఫరెన్స్ పిక్ ఇచ్చినా సరే మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఉన్నదండి. అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇక్కడ పైన కూడా నేను రిఫరెన్స్ పిక్ అనేది చూపిస్తున్నాను, అది కూడా మీరు చూడండి. వచ్చేసరికి నేను మీకు ఇదంతా కూడా క్లియర్గా ఎలా చేశాను ఏంటి అనేది మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాండ్తో పాటు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండ్ చూస్తున్నారు కదా, దీనికని ఇంకొంచెం పెద్ద స్టాండ్ అయితే చేసి తీసుకొచ్చారనమాట. చెప్పిన వెంటనే తీసుకొచ్చేసారు. అది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. అండ్ నేను మీకు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ కూడా నేను క్లియర్గా అయితే చేస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి వీడియో కోసం అయితే చూసేద్దాం. బాగా లాగింగ్ అయిపోతుంది కదా, ఈ వీడియో కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకెలాగో ఫ్రేమ్ కోసం చెప్పేసుకున్నాం కదా, ఇంకా ఫ్రేమ్తో కూడా నేను చూపించేస్తున్నాను కాబట్టి మీకు ఫ్రేమ్ వివరాలు అయితే చెప్పేస్తానండి ఈ వీడియోలోనే. ఈ ఫ్రేమ్ వచ్చేసరికి నేను 1400కి అయితే సేల్ చేస్తున్నానండి విత్ 2 డజన్స్ ఆఫ్ క్లిప్స్ అనమాట. మీకు ఎక్కడ చూసినా సరే డజన్ క్లిప్స్ మాత్రమే ఇస్తారండి, అంటే 12 క్లిప్స్ మాత్రమే ఇస్తారు. నేను 24 క్లిప్స్ అనేవి ఇస్తున్నానండి. అంటే ఇన్ కేస్ మీకు ఉపయోగపడతాయి, లేదంటే ఇంకా టైట్గా పెట్టుకోవాలి దగ్గరగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, అందుకోసమని నేను
24 క్లిప్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లానే నేను ఇంకొంచెం పెద్దది అంటే నాకు వర్కర్ని తీసుకున్నాను కదండి, ఇద్దరం కలిపి వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకొంచెం పెద్ద ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే మొత్తం హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్ మొత్తం అంతా కూడా ఎట్ ఏ టైం అయిపోయేలాగా. అది వచ్చేసరికి 2200 అయితే ఛార్జ్ చేస్తున్నానండి. అండ్ విత్ 24 క్లిప్స్ అనమాట. నేను అది కూడా ఫర్దర్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను, ఎందుకంటే అది నేను వర్క్ చేస్తున్నాను. ఇది ముందుగానే రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇది నేను మీకు అది ఇక్కడే జస్ట్ నార్మల్గా ఈ ఫ్రేమ్ వరకునే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకా బ్లౌజ్ పార్ట్కి వచ్చేస్తేనండి, బ్లౌజ్ వచ్చేసరికి అండి ఇది 10 years పాపదనమాట, నాట్ ఏ కిడ్ అనమాట. మరీ చిన్నపిల్లలు అయితే కాదు, ఒక 10 years పాపదనమాట. 10 or 8 years ఉంటాయి అనుకుంటా. తను జస్ట్ మాకు ఏంటంటే తన ఫోటో మాత్రమే పంపించారండి. నేను దాన్ని ఆధారంగా చేసుకుని అది ఈ బ్లౌజ్ అంతా కూడా అంటే లాంగ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అంతా కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది నేను థింక్ చేసి అయితే చేసేసుకున్నాను అనమాట. డిజైన్ అనేది డ్రా చేసేసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా డ్రా చేశాను. నాకు డ్రా చేసినప్పుడే అర్థమైపోతుంది అనమాట అది వర్క్ అనేది ఎంతవరకు హైలైట్ అవుతుంది ఏంటి అనేది నాకు అక్కడే అర్థమైపోతుందండి. నేను దీనికి దర్దోజీ అయితే మాత్రం చాలా ఎక్కువే యూజ్ చేశానండి. దర్దోజీ పార్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అట్లానే థ్రెడ్ పార్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను దర్దోజీ ఇంకా థ్రెడ్ వర్క్ చేసింది అయితే నేను మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి, అది ఎలా కుట్టాలి ఏంటనేది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి పికాక్తో. అండ్ ఇక్కడ నడుం బార్డర్ కూడా ఇచ్చారనమాట. దీనికి సంబంధించి పట్టుదైతే కాదండి, పట్టు లంగా అయితే కాదు, ఫ్యాన్సీ పట్టే అనమాట. ఈ ఫ్యాన్సీ పట్టుది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది అనమాట ఫ్యాన్సీదే. యాక్చువల్గా నేను మా చిన్నదానికైతే తీసాను, మా ధాన్వికాకి తీసాను అనమాట, సేమ్ ఇదే పీస్. కానీ చాలామందికి ఇదైతే చాలా బాగా నచ్చిందని అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఇదే తీసాను అనమాట. చాలా బాగుందండి. 3 meters క్లాత్ అయితే తీసానండి మొత్తం అంతా కూడా. ఇది నాకు ఈ పట్టు పేర్లు అవి నాకు తెలియదండి, కానీ తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా తెలుసుకుని అయితే చెప్తాను. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇది క్లాత్ కూడా చాలా బాగుండింది, అందుకనే నేను రిఫర్ చేశాను అనమాట. ఎందుకంటే మా చిన్నదానికి తీసాను కాబట్టి నేను కొంచెం త్వరగా రిఫర్ చేశాను. అండ్ నేను మీకు ఈ వర్క్ అంతా కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎలా వేసాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అస్సలు మిస్ అవ్వకండి, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసరికి నేను లోడింగ్ అయితే వేసానండి. ఫస్ట్ అయితే లోడింగ్ వేసేసాను. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి షుగర్ బీట్స్, తర్వాత స్టోన్ లైన్ ఉంది కదా, స్టోన్ చైన్ ఉంటుంది కదండి, ఆ స్టోన్ చైన్ అంటించేసి కుట్లు అయితే వేసేసాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి షుగర్ బీట్స్ అయితే వేసేసాను. అండ్ ఇదిగోండి ఈ లైన్స్ కూడా అండి షుగర్ బీట్స్, మొత్తం షుగర్ బీట్స్ వేసాను. ఇదంతా దర్దోజీ, ఈ పీసెస్ అన్నీ కూడా అండి దర్దోజీ అనమాట. ఇవి వచ్చేసరికి నేను నార్మల్ నీడిల్తోనే వేసానండి, అంటే మగ్గం నీడిల్తో కుదరలేదు, అందుకనే నేను నార్మల్ నీడిల్తో వేసి ఈ మోతీ బీడ్స్ అనేవి పైన పెట్టి అండ్ గ్రీన్ కలర్ది అవుట్లైన్ అనేది ఇచ్చేసాను అనమాట. అలాగే లీవ్స్ కూడా ఇచ్చానండి, ఎందుకంటే మనకి డిజైన్లో ఈ లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇదిగోండి ఈ పికాక్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి మొత్తం అంతా కూడా దర్దోజీ ఇంకా కట్ బీట్స్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇదంతా దర్దోజీయే, ఇది మొత్తం అంతా కూడా దర్దోజీ అండి. ఇక్కడ వచ్చేసరికి చిన్న మోతీ బీట్స్ యూజ్ చేశాను. ఇదంతా కూడా అవుట్లైన్ అంతా కూడా ఈ కుందన్ చుట్టూరు కూడా అవుట్లైన్ అంతా కూడా దర్దోజీయే వేసానండి. అండ్ అలానే ఈ కట్ బీట్స్ అనమాట. ఈ కట్ బీట్స్ అంతా కూడా చూడండి చక్కగా కరెక్ట్ సర్కిల్లో వచ్చినట్టు వచ్చింది కదా. అండ్ ఇవి వచ్చేసరికి లెగ్స్ అయితే ప్లెయిన్గా వదిలేసాను, ఎందుకంటే ఎల్లో వేసినా సరే కనిపించట్లేదని చెప్పేసి ప్లెయిన్గా వదిలేసాను అనమాట. అండ్ ఈ బుటీస్ చూసారా, ఈ బుటీస్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చేశానండి. ఈ బుటీస్కి థ్రెడ్ వర్క్ చేసేసి అండ్ చుట్టూరు కూడా అవుట్లైన్ అంతా కూడా జరీ థ్రెడ్ దర్దోజీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇది ఎలా కుట్టాలనేది కూడా నేను చూపిస్తానండి. చిన్న వీడియో కింద చేయడమో లేదంటే షార్ట్స్లో పెట్టడమో ఏదోటి చేస్తాను. అండ్ ఇది నడుం బార్డర్ అనమాట. నడుం దగ్గరకు వచ్చేసరికి జస్ట్ లైనే ఇచ్చానండి. నేను ఇది లాగి పెట్టడం వల్ల ఇలా క్రాస్ టైప్లో అనేది వచ్చిందనమాట. ఇదిగోండి ఇలా పైకి కిందకి వచ్చింది కదా, అదే నేను ఇవి ఇప్పుడు ఈ క్లిప్స్ తీసేస్తే ఇదిగోండి కొంచెం ఇలా ఫార్వర్డ్గా అయింది చూడండి, క్లిప్స్ తీసేస్తే సెట్ రైట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ నెక్కి ఏ బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అదే బార్డర్ మనం నడానికి కూడా వేసామండి. డిజైన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, లైక్ చేసినా సరే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి.
చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు DM అయితే చేయండి. అలానే మన బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఆల్ ఓవర్ షిప్పింగ్ అయితే చేస్తానండి. ఇన్ కేస్ బయట వరకు వెళ్తే వెల్ అండ్ గుడ్. కాబట్టి అదంతా చేరుకోవాలంటే మీ నుంచే అవుతుంది. ప్లీజ్ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.